క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. కొంతమంది తమ లైఫ్ని దేని మీద బిల్డప్ చేసుకున్నారంటే, తమ విశ్వాసాన్ని దేని మీద బిల్డప్ చేసుకున్నారంటే, పలానా స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఉత్తరం ఇస్తాడు, పలానా ఇంత కానుకిస్తే దేవుడు ప్రార్థన వింటాడు, పలాని తేదీల్లో పలానా పర్వదినాల్లో ఈస్టర్ రోజునో లేదంటే క్రిస్మస్ రోజునో పలానా దినాల్లో కానుకిస్తే దేవుడు ప్రార్థన వింటాడు, దానికి ఉత్తరం ఇస్తాడు అని చెప్పి ఒక లైఫ్ స్టైల్ని, ఒక ఫెయిత్ని వాళ్ళు, ఒక తప్పుడు పునాదిని వాళ్ళు వేసుకుంటున్నారు. నేను ఏ మాత్రము కూడా కానుకలు ఇవ్వడాన్ని నేను వ్యతిరేకించడం లేదు, దేవుడు ఇవ్వండి అని చెప్పాడు. అలాగే 3:10-12 ఏమంటాడు, నా సన్నిధిలోనికి మీ యొక్క కృతజ్ఞతార్పణలు 10వ వంతు భాగాలు మీరు తీసుకురావడం మర్చిపోయారని చెప్పి చెప్తాడు. ఆ మాటను మనం మర్చిపోవద్దు, అవి ఉన్నాయి, వాటిని మనం నిరర్ధకం చేయడం లే. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8-9 అధ్యాయాల్లో కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయిన అంటాడు. విస్తారంగా విత్తేటటువంటి వాడు విస్తారంగా కోయిన, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఈ యాటిట్యూడ్ ఉంది చూసారా, ఏంది, నేను ఈ కానుక ఇచ్చాను కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదము, ఒక వేయింగ్ మిషన్లో మనం కాయిన్ వేసి బటన్ నొక్కితే ఆ దాంట్లో నుంచి ఒక టికెట్ బయటకు వస్తుంది చూసారా, అట్లా వస్తుంది అనేటటువంటి అభిప్రాయము కలిగి నిన్ను దేవుడు ఎప్పుడు లక్ష్య పెడతాడు, దేవుడు నిన్ను ఎప్పుడు ఆనర్ చేస్తాడు. నువ్వు ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ఆయన గౌరవించాల, ఆలకించాల, దాన్ని వినాల, దానికి ఆయన ఉత్తరం ఇవ్వాల. అది నార్మల్ క్రిస్టియన్ లైఫ్. సాధారణంగా ఆ విధంగా ఉండాల. అటువంటి లైఫ్ దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. కానీ చాలా వరకు అది కనిపించదు, నమ్మకం ఉండదు చాలా మందికి. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి దేవుడు ఉత్తరం ఇస్తాడు అని. విశ్వాసులైనటువంటి వారిలో కూడా దేవుని చిత్తంలో లేనటువంటి వాటిని కొన్నిసార్లు అడిగినా ఒకవేళ అవి దేవుడు ఇవ్వకుండా వేరే వాటిని ఇస్తే ఇవ్వచ్చు, వేరే మార్గంలో నడిపించవచ్చు. అంత మాత్రం దేవుడు వాళ్ళకి దూరం అయిపోయాయని అర్థం కాదు. కానీ ఇక్కడ మాట్లాడేటటువంటిది ఏమిటి అంటే దేవుడు మాట్లాడేటటువంటిది ఎవరిని దేవుడు లక్ష్య పెడతాడు, ఎవరిని దేవుడు ఆనర్ చేస్తాడు, ఎవరి ప్రార్థన ఆయన సన్నిధిలోనికి పోతూ ఉంది. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్ననో వానినే నేను దృష్టించుచున్నాను. ఒక విషయాన్ని వీళ్ళ హృదయాల్లోకి జొప్పించేదానికి దేవుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఏంటి అంటే ఆ విషయం ఏమిటి అంటే, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించకుండా, దాన్ని లక్ష్య పెట్టకుండా, దాన్ని తృణీకరించి నిర్లక్ష్యంగా వ్యవహరించి, నేను ఫలానా పని చేస్తున్నాను కదా, ఏంటి అదే ఇశ్రాయేల్ మాదిరి కానుకలు ఇచ్చాను కదా, దేవుడికి ఈ పని చేశాను కదా, ఆ ప్రోగ్రాం నేను పెట్టాను కదా, ఆ ప్రోగ్రాంలు ఇవన్నీ నేనే చేశాను కదా, ఆ చర్చికి ఇంత డబ్బులు ఇచ్చాను కదా, సండే స్కూల్కి నేను ఇంత డబ్బులు ఇచ్చాను కదా అని దాని మీద ఫెయిత్ బిల్డప్ చేసుకుంటారే, అటువంటి యాటిట్యూడ్ కలిగినటువంటి వాళ్ళు దేవుడు ఇచ్చంటే, నేను చూసేటటువంటిది నీ యొక్క హృదయంలో నా వాక్యము ఘనపరచబడుతుందా, మహిమపరచబడుతుందా, నా వాక్యానికి నువ్వు లోబడుతున్నావా లేదా అనేటటువంటి దాన్ని మాత్రమే నేను చూస్తూ ఉన్నా. దేవుడు చెప్పేటటువంటి మాట, ఇశ్రాయేలుతో చెప్పేటటువంటి మాట, నా వాక్యం విని ఎవడైతే వణుకుచుండునో నలిగిన హృదయం గలవాడై ఆ యొక్క వాక్యంను తీసుకుని భయపడి దాని చొప్పున ప్రవర్తన మార్చుకుని ఆయన మార్గములలో నడిచేటటువంటి వాడిని నేను లక్ష్య పెడతా, వాడిని నేను ఘనపరుస్తా. ఎవరైతే నన్ను ఘనపరచుదరో వారిని నేను ఘనపరచుదును. ఎక్కడ రాయబడింది ఈ మాట? సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. ఒకసారి చదువుతామండి. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. సమూయేలు రాశాడండి. యెషయా ప్రవక్తకు ముందు సమూయేలు ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల పూర్వం ఆ మాట రాసి పెట్టాడు. దేవుడు మాట్లాడినటువంటి మాట. సౌలు రాజు
దహన బలులు అర్పిస్తున్నాను కదా, దేవుడికి కానుకలు ఇస్తున్నాను కదా, పొట్టేళ్ళు అర్పిస్తున్నాను కదా, గొర్రెపిల్లలు అర్పిస్తున్నాను కదా, ఈ మోడ్లో పోతూ ఉన్నాడు ఆయన. సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడుతూ, దహన బలుల వలన బలుల వలన నాకేమన్నా తృప్తి కలుగుతుందా? నాకు తృప్తి కలిగేటటువంటిది, నాకు సంతోషం కలిగించేటటువంటిది, నేను ఇష్టపడేటటువంటిది ఏమిటి అంటే, నా యొక్క ఆజ్ఞ గైకొంటే, నా మాటలు కానీ నువ్వు గైకొంటే దానివల్ల నేను సంతోషిస్తాను, నా కనుదృష్టి నీ మీద నిలిచి ఉంటుంది. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథంలో అప్పుడే దేవుడు చెప్పాడు. ఇప్పుడు యెషయా గ్రంథంలో దాన్ని మళ్ళీ ఆయన రిపీట్ చేస్తూ ఉన్నాడు. ఆ సాక్రిఫిషియల్ సిస్టమ్ ఉంది చూసారా, ఈ బలులు అనేటటువంటి దాన్ని దేవుడు అంతా పక్కకు నెట్టేసి దాన్ని అంతా కూడా, ఈ బలి అర్పణలు వీటన్నిటిని కూడా పక్కకు పెట్టేసి ఆయన మొత్తం ఆ సారాంశాన్ని అంతా ఒక్క చిన్న విషయం మీద క్రోడీకరించి ఇది నాకు ఇష్టమైనటువంటిది అని చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ పక్కకు పెట్టేశాడు, ఈ బలులు నైవేద్యాలు ఇవన్నీ పక్కకు పెట్టేసి అసలు విషయానికి సారాంశానికి వచ్చి ఏమని చెప్తున్నాడంటే, నాకు నచ్చినటువంటిది, నాకు ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే, నా మాట నీ హృదయంలో పెట్టుకొని దాని ప్రకారము నువ్వు నడుచుకుంటూ ఉంటే నా కను దృష్టి నీ మీద నిలిచి ఉంటుంది, నా చెవులు నువ్వు చేసేటటువంటి ప్రార్థన ఆలకిస్తాయి. ఏమడిగాడు సొలొమోన్ మహారాజు? నీ కను దృష్టి పగలు రాత్రి ఈ మందిరం మీద నిలిచి ఉండనుగా కానీ ఆయన ప్రార్థన చేశాడు. ఇశ్రాయేల్ అందరూ కూడా ప్రార్థన చేశారు. ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదము! దేవుడు యొక్క కను దృష్టి నీ మీద ఎల్లప్పుడూ నిలిచి ఉందంటే, దేవుడు నువ్వు చేసేటటువంటి ప్రార్థనలు ఎల్లప్పుడూ ఆలకిస్తూ ఉన్నాడంటే, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంది అంటే, ఇంకా అంతకు మించినటువంటి దీవెన ఆశీర్వాదము నువ్వేమి కోరుకుంటావు? అయితే ఆ ఆశీర్వాదము ఆ దీవెన నీకు ఏ విధంగా లభిస్తుంది? దేవుని యొక్క సన్నిధి నీకు ఎట్లా లభిస్తుంది? దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు? సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో అహరోనుకి దేవుడు ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలుని ఈ విధంగా నువ్వు దీవించుము అని చెప్పి 3 విషయాలు చెప్పాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక అని దీవించు వాళ్ళని అన్నాడు అహరోన్ తోటి, ఇశ్రాయేలీయుల్ని. తన సన్నిధి కాంతిని నీ మీద ప్రకాశింపచేసి ఆయన నిన్ను కరుణించునుగాక అన్నాడు. ఈ మాట బలకమన్నాడు. యెహోవా తన సన్నిధి కాంతిని నీ మీద ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయునుగాక అని ఆశీర్వదించయా ఇశ్రాయేలీయుల్ని అని చెప్పి దేవుడే ఇచ్చినటువంటి బ్లెస్సింగ్. ఏంటి కీలకమైనటువంటి మాట? దేవుని యొక్క సన్నిధి కాంతి నీ మీద ప్రకాశించాల, దేవుని యొక్క కరుణ నీ మీదకి రావాలా, ఆయన కనికరము ఆయన కరుణ అనేటటువంటిది నీ మీదకి రావాలా, యెహోవా సన్నిధిలో ఉండేటటువంటి సమాధానము నీకు చేరాల. ఎట్లా లభిస్తుంది? వీళ్ళు అనుకున్నారు బలులు అని. ఏంటంటే దేవుని మాటలకి విధేయత చూపించకుండా దానికి ప్రత్యామ్నాయంగా, దానికి బదులుగా బలులు అర్పించేస్తే సరిపోద్ది కదా, కానుకలు ఇచ్చేస్తే సరిపోద్ది కదా, పండగలు జరుపుకుంటే సరిపోద్ది కదా, అడపాదడప అన్నదానాలు వస్త్రదానాలు చేస్తే బాగుంటుంది కదా, చర్చ్ బిల్డింగ్కి ఒక పెద్ద కానుక ఇచ్చేస్తే సరిపోతుంది కదా. అవి చెయ్యొద్దని కాదు, గుర్తుపెట్టుకోండి, ఇవి చెయ్యొద్దు అని చెప్పి కాదు. కానీ దేవుడు చెప్పేటటువంటి ఏంటంటే, విధేయతకి బదులుగా నువ్వు వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే, విధేయతకి బదులుగా, వాక్యానికి దేవుని యొక్క మాటలకి విధేయత చూపించకుండా దానికి బదులుగా నేను ఇది చేస్తానంటే దేవుడు అసహించుకుంటున్నాడు. ఆయన దృష్టికి అది రోతగా ఉంది. మీరు చదవండి 66గా యెషయా గ్రంథం 66లో బలిని అర్పించేటటువంటి వాడిని దేవుడు ఎంత అసహ్యంగా చూస్తున్నాడు చూడండి. నైవేద్యాన్ని అర్పించేటటువంటి వాడిని, ధూపం వేసేటటువంటి ఆయన అసలు దూరంగా పెట్టేస్తున్నాడు. వాటికవే అవి చెడ్డవని కాదు అక్కడ అర్థం. బలిలో ఏం చెడ్డతనం లేదు, నైవేద్యంలో తప్పు లేదు, పానీయార్పణంలో తప్పు లేదు, పాపం లేదు, ధూపంలో పాపం లేదు. మరి ఏంటి సమస్య ఏంటి? ఎప్పుడైతే దేవుని యొక్క మాటలకి విధేయత చూపించే దానికి బదులుగా, దానికి ప్రతిగా ఇవి తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో పెట్టి దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందాలా, ప్రార్థన చేస్తున్నాను దేవుడు నాకు జవాబు ఇవ్వాలా అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, నీ ఫెయిత్ లైఫ్ని అటువంటి ఫాల్స్ ఫౌండేషన్ మీద నువ్వు కట్టుకుంటావో అది ఒకనొక దినాన కూలిపోతుంది. అది ఫాల్స్ ఫౌండేషన్ ఫెయిత్కి.
దేవుడితో నీకు ఉండేటటువంటి సంబంధాన్ని తెంచివేసేటటువంటిది, దానిగా దేవుడు కోరుకునేటటువంటిది. నీ హృదయంలో ఆయన యొక్క మాట నివాసం చేయాలా, నీ హృదయం దానికి నివాస స్థలంగా మారాలా. దేనికి నివాస స్థలంగా మారాలా? దేవుని యొక్క వాక్యానికి నివాస స్థలంగా మారాలా. నీ హృదయము పోర్నోగ్రఫీకి నివాస స్థలం కాదు, ఆ విధంగా ఉండకూడదు. ఎవరిని ఎట్లా తొక్కాలా అని రాత్రిపూట పగలుపూట ఎట్లా మేనేజ్ చేయాలా, ఎట్లా వీడిని తొక్కాలా, ఎట్లా వీడిని పక్కకి నడిపించాలా, ఇటువంటివి కాదు నీ హృదయంలో ఉండాల్సి. వాటికి కాదు నీ హృదయం నివాస స్థలము. ఎవరితో వ్యభిచారం చేయాలా, ఎంత లంచం తీసుకోవాలా, ఎంత దొంగతనం చేయాలా, ఏ విధంగా కప్పిపుచ్చాలా, ఏ అబద్ధాలు చెప్పాలా, ఇవన్నీ నీ హృదయంలో నివాసం పెట్టుకుని నువ్వు వచ్చేసి బలులు అర్పిస్తా, కానుకలు ఇస్తా, సండే స్కూల్ కట్టిస్తా, దేవుడు పని చేస్తా, అక్కడ ప్రోగ్రాం పెడతా, ఇక్కడ ఒక చర్చి కట్టిస్తా, ఇవన్నీ కూడా అండి, ఇవన్నీ దేవుణ్ణి మభ్యపెట్టలేవు, నువ్వు దేవుణ్ణి మోసం చేయలేవు. నువ్వు క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటూ, క్రైస్తవ మందిరంలో నివసిస్తూ, క్రైస్తవ విశ్వాసిని చెప్పుకుంటూ ఉంటే, ఇవన్నీ కూడా ఇటువంటి పనులు చేస్తే దేవుని దృష్టికి అవి అంగీకారము కాదు. దేవునికి కావలసినటువంటిది ఒబీడియన్స్. ఇక్కడ ఒక మాట రాయబడింది, దిస్ ఈజ్ ద వన్ ఐ ఎస్టీమ్, హీ హూ ఈజ్ హంబుల్ అండ్ కంట్రైట్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రెంబుల్స్ అట్ మై వర్డ్ అని చెప్పి రాయబడింది. ఇక్కడ దిస్ ఈజ్ ద వన్ ఐ ఎస్టీమ్ అని చెప్పి రాయబడింది. ఎస్టీమ్ అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో రిగార్డ్ అని అర్థం, ఆనర్ చేయడం అని చెప్పి చూడడం, వాళ్ళని ప్రత్యేకంగా గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చి వాళ్ళని ఘనపరచడం. ఎవరి హృదయంలో అయితే వాక్యము నివాసం ఉంటూ దాని ప్రకారము ప్రవర్తన మలచబడుతూ, ప్రవర్తనలో మార్పు వస్తూ, ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యం కాబట్టి, ఆయనకు భయపడుతున్నాను కాబట్టి, ఆయనకి లోబడాలి కాబట్టి, ఆయన వాక్యాన్ని నువ్వు ఆనర్ చేసేటప్పుడు లోపల అటువంటి మానసిక స్థితి, అటువంటి ఆత్మీయ స్థితి, అటువంటి డిస్పొజిషన్, మెంటల్ డిస్పొజిషన్ నీకు లభించి దాని ప్రకారం నడిచేటప్పుడు దేవుడు చెప్పేటటువంటి అంటే, ఐ విల్ ఎస్టీమ్ యూ, ఐ విల్ రిగార్డ్ యూ, ఐ విల్ ఆనర్ యూ. దేవుడి దగ్గర నీకు ఆనర్ ఉంటుంది, దేవుడి దగ్గర నీకు గౌరవం ఉంటుంది, దేవుడు నిన్ను లక్ష్య పెడతాడు, దేవుడు కనుదృష్టి నీ మీద నిలుస్తుంది. 24/7 దేవుడి యొక్క వాక్యానికి ఏమాత్రం కూడా ఉండదు. అంటే మొక్కుబడులు ఉంటాయిలేండి, అంటే మొక్కుబడిగా చర్చిలోకి పోవడం, మొక్కుబడిగా బయటికి రావడం, పనులు చేయడం, చర్చికి సంబంధించినటువంటి అవి చేయడం, ఇవి చేయడం, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ పరిశీలించుకోవాల్సినటువంటి వాడు నువ్వు, పరిశీలించుకోవాల్సినటువంటి దానివి నువ్వు. ఎంత లోతుకి నువ్వు ఒబీడియన్స్లో పోతున్నావు, లోపలికి పోతున్నావు. ఒక 4 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు నువ్వు దేవుడికి విధేయత చూపించడంలో ఏమైనా లోతుకి ఏమైనా వెళ్ళావా? దేవుడు వాక్యం పెట్టుకొని దాన్ని ముందు పెట్టుకొని ఈ విషయంలో చాలా ఘోరంగా నేను తప్పిపోతూ ఉన్నాను అని చెప్పి ఎప్పుడన్నా పరిశీలించుకుని దాన్ని చక్క చేసుకుని ప్రవర్తన ఎప్పుడన్నా మార్చుకున్నావా? ఒక 4-5 సంవత్సరాల క్రితంకి ఇప్పటికి నువ్వు పోల్చుకో, ఏంటి నీ పరిస్థితి? ఎవరిని నేను దృష్టి ఉంచుతాను అని చెప్పి ఆయన అంటాడు. దిస్ ఈస్ ద వన్ ఐ ఎస్టీమ్, దిస్ ఇస్ ద వన్ ఐ రిగార్డ్, దిస్ ఇస్ ద వన్ ఐ ఎగ్జాల్ట్, దిస్ ఇస్ ద వన్ హూమ్ ఐ ఆనర్. ఒబీడియన్స్కి సబ్స్టిట్యూట్ లేదు, వెరీ ప్లెయిన్. ఒబీడియన్స్కి సబ్స్టిట్యూట్ లేదు, విధేయతకి ప్రత్యామ్నాయం లేదు, ఖచ్చితంగా చూపించి తీరవలసిందే. పాత నిబంధనలు అంతే, కొత్త నిబంధనలు అంతే. కొంతమంది అనుకుంటూ ఉంటారు కృపాకాలంలో ఉన్నాం కదా, మనం కృపలో ఉన్నాం కాబట్టి ధర్మశాస్త్రం, ఇక మేము ధర్మశాస్త్రంతో మనకి ఇంకేమీ పని లేదు కదా అనేటటువంటి మోడ్లో, అటువంటి ధోరణిలో, అటువంటి వైఖరిలో పోతూ ఉన్నారు. నువ్వు కృపలోగాని ఉంటే, దేవుని యొక్క కృపలోగాని నువ్వు బ్రతుకుతూ ఉంటే, నీకు దేవుని యొక్క వాక్యం పట్ల, దేవుని పట్ల విధేయత చూపించాలనేటువంటి కోరిక, ఆశ, తృష్ణ అనేటటువంటిది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే నువ్వు కృపచేతనే రక్షించబడ్డావు కదా. నువ్వు పనికిమాలిన దౌర్భాగ్యమైనటువంటి చాలా ఘోరమైనటువంటి జీవితంలో నుంచి దేవుడు నిన్ను క్షమించి, నిన్ను నీతిమంతునిగా తీర్చి,
దేవుని సన్నిధిలో తన కుమారుడుగా కుమార్తెగా ఆయన నిలబెట్టుకున్నాడు కదా. దీనికి అంతటికీ కృపే కదా కారణము. అంత కృపని ఫ్రీగా, స్వేచ్ఛగా, ఉచితంగా నువ్వు అనుభవించేటప్పుడు, ఆ క్షమాపణ నువ్వు అనుభవించేటప్పుడు, ఆయన ప్రేమను నువ్వు అనుభవించేటప్పుడు, నీ హృదయంలో నుంచి దేవుని యొక్క మాటలు పక్కకి తోసివేయాలి అనేటటువంటి ఆలోచన నీకు ఎట్టగలుగుతుంది అసలు? కృపలో ఉన్నాం కాబట్టి పాపం చేసేదానికి లైసెన్స్ వచ్చింది అన్నట్లు బ్రతకడం అనేటటువంటిది పూర్తిగా దేవుని యొక్క వాక్యానికి విరుద్ధం. నువ్వు కృపలో ఎదుగుతూ ఉన్నావా, కృపలో బలపడుతూ ఉన్నావా అంటే దాని యొక్క అర్థం ఏంటంటే నువ్వు దేవుని యొక్క వాక్యంలో విధేయతలో కూడా నువ్వు ఎదుగుతూ ఉంటావు. కృప అనేటటువంటిది దేవునికి విధేయత చూపించడాన్ని అది నిరర్ధకం చేయదు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు కృపలో ఉంటే ఆ దేవుని యొక్క కృప దేవుని యొక్క వాక్యాన్ని నిరర్ధకం చేసేటట్లు నిన్ను ఎప్పుడూ ప్రేరేపించదు. మనం ధర్మశాస్త్రం క్రింద లేము కదా అని చెప్పి కొంతమంది పండితులు మాట్లాడొచ్చు, మేధావులు మాట్లాడొచ్చు. వీఆర్ నాట్ అండర్ ద లా, వీఆర్ అండర్ గ్రేస్, వీఆర్ సేవ్డ్ బై గ్రేస్ అని చెప్పి చెప్తారు కదా పండితులు, మేధావులు. కరెక్టే, లాలో లేవు నువ్వు. అయితే ఆ లా ఏమిటి అంటే సెరిమోనియల్ లా ఉంది చూసావా, ఆ సాక్రిఫిషియల్ సిస్టమ్ ఉంది చూసావా, ఆ సివిల్ లా ఉంది చూసావా, అవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. కానీ దేవుని యొక్క నైతిక చట్టం అనేటటువంటిది కొట్టివేయబడ్డా. నువ్వు అనైతికంగా జీవించేదానికి కృప నీకు అనుమతి ఇవ్వదు. కాబట్టి విధేయత అనేటటువంటి దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడం అనేటటువంటిది ఏమండి పాత నిబంధన గ్రంథంలో ఒకటే, క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఒకటే. దేవుని యొక్క మాటలకి విధేయత చూపించడం అనేటటువంటిది అది ఎక్కడ మార్పు గాల. దెర్ ఇస్ ఎ కంటిన్యూటీ, దెర్ ఇస్ ఎ చేంజ్. బైబిల్లో చేంజ్ అనేటటువంటిది ఉంది. అది ఏంటి అంటే ఆ సాక్రిఫిషియల్ సిస్టము, ఆ ఓల్డ్ కవెనెంట్ అనేటటువంటిది, తర్వాత వచ్చి ఆ సివిలియన్, ఆ సోషల్ లెజిస్లేషన్ అనేటటువంటిది, ఇవన్నీ కూడా పక్కకి తీసివేస్తాడు దేవుడు. కానీ దెర్ ఇస్ ఎ కంటిన్యూటీ ఆల్సో, కొనసాగింపు అనేటటువంటిది ఒకటి ఉంది. అది ఏంటి అంటే దేవుని యొక్క నైతిక సూత్రాలు, నైతిక నియమాలు, దేవుని యొక్క ఆ నైతిక నియమాలు అనేటటువంటి దేవుడు కొట్టివేసి అనైతికంగా బ్రతికేదానికి ఎక్కడ పర్మిషన్ ఇవ్వలే. లేదు అట్లా బైబిల్లో. ఎక్కడైనా చూసుకోండి మీరు, పాత నిబంధన గ్రంథంలో అపోస్తలు రాసినటువంటి పత్రికలు, పౌలు రాసిన పత్రికలు ఎక్కడైనా చూడండి, యూ విల్ ఫైండ్ మోరల్ లాస్ మాటి మాటికి చెప్పబడ్డం మీరు గమనిస్తారు. వ్యభిచారం ఖండించడం, వ్యభిచారాన్ని ఎవరైనా ఒప్పుకున్నారండి? మనము ఒక నూతన నిబంధనలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి కొనసాగించొచ్చని. వ్యభిచారము తప్పు అని చెప్పి ఖండిస్తాం. అబద్ధాలను ఎత్తిపట్టుకుంటామా? నరహత్యను ప్రోత్సహిస్తారా? నరహత్య ఒప్పుకుంటామా? కాదు కదా. సో కృపలో బ్రతికే కుంది నువ్వు కృప క్రింద ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఆనర్ చేస్తావు. అటువంటి ప్రార్థనని దేవుడు లక్ష్య పెడతాడు. ఇక్కడ చూడండి ఆయన ఏమంటాడంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచున్ననో వానినే నేను దృష్టించుచున్నాను. ఇక్కడ దృష్టి ఉంచడం అనేటటువంటి దానికి ఒక అర్థం ఉంది. అది ఏంటి అంటే అండి, చాలా జాగ్రత్తగా గమనించడం అని, చాలా జాగ్రత్తగా పరిశీలించడం అని. వానినే నేను దృష్టి ఉంచుచున్నాను. వాని దేవుడు గమనించుకుంటూ ఉంటాడు, వాని గురించి దేవుడు పట్టించుకుంటూ ఉంటాడు. ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకి జవాబు రావాలని చెప్పి నువ్వు కోరుకుంటావు కదా. ఆ విధంగా కోరుకోవడంలో తప్పు లేదు, ఆ విధంగా ఆశపడడంలో తప్పు లేదు. కానీ దానికి కొన్ని చెయ్యండి అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు, కొన్ని జతపరచండి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. విశ్వాసానికి ఇంకొక విషయం జతపరచండి, ఒబీడియన్స్ అనేటటువంటిది జతపరచండి అని చెప్పి చెప్తున్నాడు. ఆయన మాటల్ని లక్ష్య పెట్టండి అని చెప్పి చెప్తున్నాడు. ఏ మాటలు అనేటటువంటి మనం ఇక్కడ చర్చించబోవడంలే, మనం ధ్యానం చేయబోవడంలే. మీరు కొత్త నిబంధన గ్రంథంలో పత్రికలు కానీ చదువుతూ ఉంటే మీకు అన్నీ కూడా ఏవి చేయొచ్చు, ఏమి చేయకూడదు, దేవుడికి ఇష్టమైనటువంటివి ఏవి, ఇదేవి ఇష్టం లేనటువంటివి అనేటువంటివి నీకు బయలుపడతాయి. సో ఆ వాక్యాలు నువ్వు తీసుకొని దేవుడి సన్నిధిలో వాటిని పెట్టుకొని వాటి ప్రకారము నువ్వు దేవుడి సన్నిధిలో నిన్ను పరీక్షించుకొని వాటి ప్రకారం నడుచుకునే దానికి నువ్వు ట్రై చేయాలి. ఆదివారం అయింది, 10 గంటలకు చర్చికి వెళ్ళాలి, లేదంటే 7 గంటలకు చర్చికి వెళ్ళాలి, లేదంటే 8 గంటలకు చర్చికి వెళ్ళాలి. పోవడం, కూర్చోవడం, రావడం, అంటే ఏమి గ్రోత్ ఉండదండి.
దాంట్లో ఏమి పవర్ ఉండదండి. ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ అనేటటువంటిది ఉంటుంది, కానీ గాడ్స్ పవర్ అనేటటువంటిది ఆ వ్యక్తుల జీవితాల్లో ఉండదు. ఫామ్ ఉంటుంది, ఆకృతి ఉంటుంది, పై రూపం ఉంటుంది, బాహ్యకరమైనటువంటి పనులన్నీ కూడా కనిపిస్తాయి, పవర్ ఉండదు లోపల. ఆ దేవుని యొక్క శక్తి అనేటటువంటిది కనిపించదు. వాళ్ళ దగ్గర దేవుడు నివాసం చెయ్యడు. నీ విశ్వాస జీవితంలో నువ్వు కొనసాగేటప్పుడు చూడు, అది పాత నిబంధన గ్రంథం కదా అని చెప్పి త్రోసివేయకు, దాన్ని నిర్లక్ష్యం చేయకు. దేవుడు మార్పు లేనటువంటి దేవుడు. ఆయన నీతిలో, ఆయన న్యాయంలో, ఆయన పరిశుద్ధతలో ఏ మాత్రం కూడా మార్పు లేదు. యేసు ప్రభు శిష్యులతోటి ఆ చిట్ట చివరి దినాన ఆయన శిలువ వేయబడేదానికి ముందు, కొన్ని గంటల ముందు, ఆ రోజు రాత్రి ఆయన వారితో మాట్లాడుతూ, యోహాన్ రాసినటువంటి సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, ఎవడైతే నా మాటలు గైకొనునో వాడే నన్ను ప్రేమించువాడు. ఇఫ్ యు లవ్ మీ యూ విల్ ఒబే మై కమాండ్మెంట్స్. నువ్వు నన్ను ప్రేమించిన ఎడల, యేసు ప్రభు మాటల్లో చెప్తున్నానండి, నువ్వు నన్ను ప్రేమించిన ఇలా. మీరు ఒకసారి యోహాన్ రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం చాలా జాగ్రత్తగా కూర్చొని నిదానంగా చదవండి, ఎక్కించుకోండి, తలలోకి ఎక్కించుకోండి. చర్చికి పోయి కరెక్ట్గా 30 minutes సెర్మన్ అయిపోతుంది, అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అన్నటువంటి యాటిట్యూడ్తో కాకుండా పట్టుకోండి, ఆ పుస్తకం పట్టుకోండి, యోహాను సువార్త తీయండి, ఆ 15వ అధ్యాయం చదవండి. ఎంత క్లియర్గా, ఎంత తేటగా యేసు ప్రభు చెప్తానంటే, ఎవడైతే నా మాటలు గైకొనునో వాడే నన్ను ప్రేమించువాడు. ఆ గైకొనునో అనేటటువంటి మాట ఉంది చూసారా, ఎవడైతే నా మాటలు లక్ష్య పెట్టునో, ఎవడైతే నా మాటల ప్రకారం నడుచుకుంటాడో, అంటే దానికి ఇంకొక పదం మనం కానీ జోడిస్తే, ఎవరైతే నా మాటలకి విధేయత చూపిస్తాడో, whoever is obedient to my words, whoever has that obedience in his heart, he is the one who loves me. కేవలము ప్రొఫెషన్ అనేటటువంటిది అంటే పైకి చెప్పుకోవడము, ఆకృతితో కుదరదు దేవుణ్ణి మోసపరచడం. నీ అంతరంగము లోపల నువ్వు విధేయత చూపిస్తున్నావా లేదా అనేటటువంటి దేవుడు ఖచ్చితంగా నిశ్చయంగా చూస్తాడు. ఎవడైతే నా మాటలు గైకొన్నో వాడే నన్ను ప్రేమించువాడు. క్లుప్తంగా ఆయన సారాంశం చెప్పేశాడండి. అది నూతన నిబంధన గ్రంథం, యోహాను రాసినటువంటి సువార్త. ఇప్పుడు మనం ధ్యానించుకున్నటువంటిది పాత నిబంధన గ్రంథం, యెషయా గ్రంథం. యేసు ప్రభు రాకముందు 800 సంవత్సరాలకు పూర్వం రాయబడినటువంటి గ్రంథం. మళ్ళీ దీనికి పూర్వం కొన్ని 100 సంవత్సరాలకు పూర్వం సమూయేలుకు రాసినటువంటి మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22లో దేవుడు అదే మాట చెప్పాడు, నాకు బలులు అర్పణ వల్ల నాకేమన్నా సంతోషమా, నా ఆజ్ఞను గైకొనడం వల్ల నాకు సంతోషం, ఆయన ఆజ్ఞలను గైకొనడం వల్ల నాకు సంతోషం అని చెప్పి దేవుడు సెలవు. సో ఈ కంటిన్యూటీ అనేటటువంటి అబ్రాహాం మొదలుకొని ఇక్కడ వరకు కూడా ఈ కంటిన్యూటీ అనేటువంటిది ఉంది, విధేయత అనేటటువంటిది ఉందండి. నీ జీవితంలో నీకు ఆ అష్యూరెన్స్, బోల్డ్నెస్, ప్రార్థనలో ఆ ధైర్యము, ప్రార్థనలో ఆ నమ్మకము, విశ్వాసము, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అనేటటువంటి ఆ కాన్ఫిడెన్స్, ఆ బోల్డ్నెస్, ఆ లోపల అష్యూరెన్స్ అనేటటువంటిది నీ హృదయంలో నువ్వు డెవలప్ చేసుకోవాలంటే, దాన్ని నిర్మించాలంటే యూ మస్ట్ ప్రాక్టీస్ ఒబీడియన్స్. నీకు ప్రార్థన చేసేటప్పుడు ఆ అష్యూరెన్స్ అనేటటువంటిది, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, ఆలకిస్తున్నాడు అనేటటువంటి అష్యూరెన్స్ ఇస్తాడో లేదో, చేస్తాడో లేదో అనేటటువంటిది కాదు. ఆయన ఆన్సర్ కరెక్ట్గా నువ్వు అడిగిన దానికి ఆన్సర్ విన్నా వినకపోయినా యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ దట్ హీ ఈస్ లిజనింగ్ టు యువర్ ప్రేయర్. యువర్ ప్రేయర్ ఈస్ గోయింగ్ అప్, హీ ఈస్ క్లోజ్ టు యూ అండ్ హీ ఈస్ లిజనింగ్ టు యూ అనేటటువంటి కాన్ఫిడెన్స్, బోల్డ్నెస్ అనేటటువంటిది నువ్వు ఎట్లా సంపాదించుకుంటావు, ఎట్లా డెవలప్ చేస్తావంటే బై బీయింగ్ ఒబీడియంట్ టు హిస్ వర్డ్. ఒబీడియన్స్ తక్కువైపోయి డౌన్లోకి వెళ్ళిపోయింది అనుకో, లోపలికి వెళ్ళిపోయి కిందకి వెళ్ళిపోయింది అనుకో, నీకు ఈ ప్రేయర్లో కాన్ఫిడెన్స్ కూడా ఉండదు. వాటి రెండింటికి ఒక కోరిలేషన్ అనేటటువంటిది ఉంది. నువ్వు అవిధేయతలో పెచ్చుమీరి అవిధేయుడిగా బ్రతుకుతూ ఉంటే, క్రైస్తవుడు విధేయుడు, నీకు ప్రార్థనలో ఒక ధైర్యం ఎట్టొస్తుందయా, నీకు ప్రార్థనలో నమ్మకం ఎట్టొస్తుందయా, కాన్ఫిడెన్స్ ఎట్టొస్తుంది. కాబట్టి యేసు ప్రభు అదే మాట అంటాడు, ఎవడైతే నన్ను ప్రేమించున్నాడో, ఎవడైతే నా మాటలు గైకొంచున్నాడో, తండ్రి వాని యొద్దకు వచ్చి నివాసం చేయను, పరిశుద్ధాత్మ వానితో నివాసం చేయను, నేను వానితో నన్ను
బయలుపరుచుకుంటాను. ఓల్ ట్రయూన్ గాడ్, త్రియేక దేవుడు ఆ వ్యక్తిలో నివాసం ఉంటున్నాడు. ఆయన మందిరం కట్టి సొలొమోను మహారాజు దీని మీద పగలు రాత్రి నీ కనుదృష్టి నిలిచుండాలి దేవా అని చెప్పి ప్రార్థన చేశాడు. దాంట్లో ఏం తప్పు పడటం లే. కానీ యేసు ప్రభు చెప్పినట్టు ఎవడైతే నా మాటలు వింటాడో, నా మాటలు చొప్పున చేస్తాడో, వాడి దగ్గర ఎవరు ఉంటారంటే దేవుని యొక్క సన్నిధి, పరిశుద్ధాత్మ ఉంటాడు, తండ్రి ఉంటాడు, దేవుని యొక్క కుమారుడు కూడా ఉంటాడు. ఆ సొలొమోను యొక్క ప్రార్థన యేసు ప్రభులో మనకు నెరవేర్చబడుతుంది. మందిరం కాదు, స్థలం కాదు, లొకేషన్ కాదు, సాక్రిఫైసెస్ కాదు, ఇవన్నీ కాదు. యేసు ప్రభులో దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎవరిలో యేసు ప్రభు ఉంటాడంటే ఎవడైతే ఆయన మాటలు గైకొంటాడో, ఎవడైతే ఆయన మాటలకు విధేయత చూపిస్తాడో వాడిలో యేసు ప్రభు నివాసం చేస్తాడు, తండ్రి నివాసం చేస్తాడు, పరిశుద్ధాత్మ నివాసం చేస్తాడు. నీ జీవితంలో దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలి అని నువ్వు ఆశపడడంలో తప్పు లేదు. దేవుడే అడుగుడి ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడును అని చెప్పాడు. అడగమన్నాడు, తట్టమన్నాడు, తీయమన్నాడు. సో ఆ వాగ్దానం మన చేతుల్లో ఉంది. యేసు ప్రభు నామం మన చేతుల్లో ఉంది. ఒకవేళ నువ్వు కానీ దేవుడి దగ్గర నుంచి తప్పిపోయి దూరం అయిపోయి అవిధేయతతో బ్రతుకుతూ ఉంటే, దేవుడికి అయిష్టమైనటువంటి కార్యాలు నీ జీవితంలో ముమ్మరంగా ఉంటే, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన క్షమాపణ అడిగి నువ్వు దేవునితో సరిచేసుకో. నీ ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. ఆయన నీ కోసం తన పరిశుద్ధ రక్తాన్ని ధారబూసినటువంటి దేవుడు, తన దేహాన్ని నీ కోసం నలుగుగొట్టుటకు మొత్తబొట్టకు అప్పగించినటువంటి దేవుడు. నీ పాపల కోసం ఆ పని చేశాడు కానీ నీతిమంతుల కోసం ఆ పని చేయలే. నీ పాపం ఆయన దగ్గర నుంచి మరుగై ఉండలేదు. నీ పాపం అంతా కూడా ఆయనకి తెలుసు. నువ్వు చేయవలసినటువంటిది ఏమిటి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఆ పాపాన్ని ఒప్పుకొని, ఆ పాపాన్ని ఆయనకి స్పష్టంగా చెప్పి దీని నుంచి నన్ను విడిపించు అని చెప్పడంలో నిజాయితీ ఉంది. దాని నుంచి ఆయన విడిపిస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని అనుభవిస్తావు, దేవుని యొక్క కృపను నువ్వు అనుభవిస్తావు. ఆ విధేయతలో నువ్వు కొనసాగు. దేవుని యొక్క జీవనంలో తప్పకుండా నీ జీవితంలోకి వచ్చి నిన్ను ఆయన తప్పకుండా ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఫలింపచేస్తాడు. దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించునుగాక. యేసు నామములో ఆమేన్.